ఏదో 4 పోలీస్ కార్లు వచ్చినాయి అంటన్నా. ఏదో మేము ఎక్కడికి పారిపోతున్నట్టు వచ్చి తలుపులు కొట్టేసి, జోగి రమేష్ గారు ఆల్రెడీ చెప్పారు మేము ఇక్కడే ఉంటాం, ఇబ్రహీంపట్నం గడ్డ మీద ఉంటాం, మైలవరంలో ఉంటామని. అయినా కానీ ఏదో మేము అక్కడికి పారిపోతున్నట్టు వచ్చి తలుపులు కొట్టేయటం, ఏదో హడావుడిగా చేయటం. అంటే ఇప్పుడు జోగి రమేష్ గారిని తీసుకెళ్తాం వాళ్ళ టీవీలో చూడాలి, లోకేష్ గారికి చూసి ఆనందంగా అదేదో ఉంటుంది కదా, సైకోపాత్ అనే ఆనందం ఫీల్ పొందాలి కాబట్టి అలా తీసుకెళ్తాం. అతను ఇది జరిగింది. అంటే ఆ టైంలో నోటీసులు ఇస్తామని చెప్పారా, లేకపోతే డైరెక్ట్ అరెస్ట్ అని చెప్పారా? అంటే తలుపులు తీయకపోతే పగలగొట్టుకొని మరీ లోపలికి వస్తాం అన్నట్టుగా ఒకటి తెలుస్తుంది. తలుపులు తీయకపోతే పాలు కొడతామని చెప్పి పాలు చాలా గట్టిగా కొట్టారు, తలుపులు మాత్రం పాలు కొడతామని చెప్తాం. నోటీసులు ఇవ్వడం మరి మాకైతే తెలీదు, ఇచ్చినట్టు కూడా ఏం లేరు. అరెస్ట్ ఇంకా తీసుకెళ్లారు, అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి చూడండి. అంటే కల్తీ మద్యం వ్యవహారాల్లో మొదటి నుంచి కూడా సంబంధం లేదు అని చెప్తున్నారు. ఆల్రెడీ మీరు అందరూ కూడా గుడికి కూడా వెళ్ళడం జరిగింది, అక్కడ అమ్మవారి సాక్షిగా ప్రమాణం కూడా చేశారు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందన్న? జోగి రమేష్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, నేను గుడికి వస్తా, ప్రమాణం చేస్తా, మీరు లోకేష్ గారు రండి, ప్రమాణం చేయండి, జోగి రమేష్ తప్పు ఉందని చెప్పేసి ఎప్పటి నుంచి చెప్తారు. మేము మా ప్రమాణం స్థాయిగా వెళ్ళాం, మేము అక్కడికి ప్రమాణం చేసాం, అమ్మవారి దగ్గర ప్రమాణం చేసి చెప్పాం, మా తప్పు లేదు, ఉంటే అక్కడే ఊరేసుకుంటాను అని చెప్పి జోగి రమేష్ గారు చెప్పారు.